బాగున్నా ఈరోజు మీ ఒక గేమ్తో వచ్చేసాను. ఇదే క్రాస్ దీనికి మనకు ఒక బర్డ్ ఇస్తారు. క్రాస్వర్డ్ బర్డ్ 100 లెటర్స్ అంటే 26 లెటర్స్ 100 పీసెస్ ఇస్తారు. ఇక్కడైతే మనకి ఇలా ఒకటి ఇస్తారు స్టాండ్ లెటర్స్కి. ఈ యారో మార్క్స్ని మనం పట్టించుకోబడలేదు, లైట్ తీసుకోవాలని. ఇంకో సైడ్ మనమే పెట్టుకోవాలి పెన్ పేపర్ పాయింట్స్ రాసుకోవడానికి. ఇప్పుడు నేను పాయింట్స్ రాసుకోకుండా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఫస్ట్ అందరూ కళ్ళు మూసుకొని ఒక లెటర్ తీసుకోండి. ఫస్ట్ పర్సన్కి హెచ్ వచ్చింది అండ్ సెకండ్ పర్సన్కి ఓ వచ్చింది. ఆల్ఫాబెట్స్లో హెచ్ ఫస్ట్ వచ్చిందా ఓ ఫస్ట్ వచ్చిందా చెక్ చేసుకోండి. హెచ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి హెచ్ పర్సన్ ఫస్ట్ పర్సన్, ఓ వచ్చి సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ 6 లెటర్స్ తీసుకోండి. 1 2 3 4 5 6. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ సెట్ చేసేసుకోవాలి. అన్నీ రివర్స్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సెకండ్ పర్సన్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పర్సన్ తీసేసుకున్న ఫస్ట్ పర్సన్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ గేమ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడున్న లెటర్స్తో ఒక వర్డ్ క్రియేట్ చేయాలి. ఐ గాట్ 1. హెచ్ స్టార్ట్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. హెచ్ ఈ ఎన్ HEN హెన్. ఇప్పుడు మన పాయింట్స్ వచ్చి 4 + 1 5 5 + 1 6. ఇప్పుడు నేను 3 లెటర్స్ పెట్టుకున్నాను కాబట్టి 3 తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చి ఇక్కడ ఉన్న లెటర్స్తో కలిపి తన దగ్గర ఉన్న లెటర్స్ కలిపి ఒక వర్డ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకటి వచ్చింది NOT నాట్. చూసారు కదా ఇలా. ఇప్పుడు పాయింట్స్ వచ్చి 3. బట్ ఇక్కడ టీ కింద చూసినట్టయితే 3 లెటర్స్ స్కోర్ ఉంది. అంటే ఏంటో చెప్తాను, అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ డబుల్ లెటర్ స్కోర్ ఉంది. అంటే సపోజ్ ఇక్కడ ఈ ఉంది, ఈ లెటర్ని పాయింట్, ఇప్పుడు ఈ లెటర్ పాయింట్ 1ని డబల్ చేయాలి అంటే 2. ఇక్కడ 3 లెటర్ స్కోర్ ఉంది. ఇక్కడ 3 లెటర్ స్కోర్ ఉంది. అంటే మనం ఈ ఉంది కదా, ఈకి 1 పాయింట్, ఆ 1 పాయింట్ని 3 చేయాలి. లెటర్ అంటే లెటర్ని, అప్పుడు 3. ఇక్కడ చూసినట్టయితే డబుల్ వర్డ్ అంటే మొత్తం వర్డ్కి సపోజ్ 5 పాయింట్స్ వచ్చాయి. ఆ వర్డ్ మొత్తంని డబల్ చేయాలి అంటే 5 × 2 = 10. అలా ఇక్కడ కార్నర్స్ చూసినట్టయితే 3 వర్డ్, 5ని 3 చేస్తే 15. వర్డ్ అంటే వర్డ్ని చేయాలి, లెటర్ అంటే ఆ లెటర్ని 3 డబల్ చేయాలి. ఈ గేమ్ నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.